ఇప్పుడు బెంగళూరు తరహా రియల్ ఎస్టేట్ ఇక్కడ స్థాపిస్తేనే సంపద సృష్టికి మార్గం ఉంటుంది అనేది ప్రభుత్వం. అయితే ఏంటంటే భూములు ఇస్తే మా పరిస్థితి ఏంటని రైతులు, ఎందుకంటే 44,000 ఎకరాలు మళ్ళీ కావాలంటున్నారు. గతంలో ఇచ్చింది ఇప్పుడు వరకు మొదలు పెట్టలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారాయి, తీరుతెన్నులు మారాయి. ఏమంటారు దానిపైన, ఏమంటారు అసలు? తీరుతెన్నులు మారాయంటే ఒక ప్రభుత్వం ఒక విధంగా పరిపాలిస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రజల్లో నమ్మకం లేకుండా పోతుంది. తర్వాత వచ్చేమో అస్తవ్యస్తంగా పరిపాలన అయినా కానీ అస్తవ్యస్తంగా ఉంది. తదుపరి ఎలా ఉంటుంది? పనులు ఉంటాయో సేమ్ అదే విధంగా అమరావతి స్టార్ట్ అయితే తొలి దశ పనులు 3 ఏళ్ళు అంటున్నారు, 70,000 కోట్లు ఇచ్చారు. ఎలా ఉంటుంది? తెలుగుదేశం పనులు 3 సంవత్సరాలు అన్నారు కానీ అది 3 సంవత్సరాలకు అవ్వదండి. పోలవరం ఎంతవరకు అవుతుంది, రాజధాని ఎలా అయితే ఎలా ఉండబోతుంది సార్? మరి ప్రజలు ఏంటి? రైతుల సమస్యలు చూస్తేనేమో మేము ఎకరాల పొలాలు ఇస్తాము, మీరు ఇచ్చేది కౌలే కదా. ఇప్పుడు ఎకరం 20 కోట్లు అంటే మేమే అమ్ముకుంటాం అంటున్నారు వాళ్ళు. ఒక ఎకరం 20 కోట్లు రైతుకి పూలింగ్కి ఎందుకు ఇస్తాడు? నేనే అమ్ముకుంటాగా అంటున్నాడు. మరి ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కట్టడాలకు వీలేదు. మొన్న పడిన వర్షానికే నీళ్ళు నిలిచింది, మళ్ళీ గంట వర్షానికి. అదే మరి దాని గురించి అడుగుతున్నారు జనం అంతా. నిలుస్తాయా కట్టడాలు? పెద్ద పెద్ద కట్టడాలు అక్కడ నిలుస్తాయా అనేది అనుమానం. కట్టడాలు నిలుస్తాయి అనేది వాళ్ళ టెక్నాలజీని బట్టి ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇదంతా మాయగా ఇదంతా ఇప్పుడు అంతా సర్వనాశనం అయిపోతుందని మాజీ ప్రభుత్వాలు. ఎందుకు అంటే ఆల్రెడీ అభివృద్ధి ఏరియాలో తీసుకుంటామని మేము చెప్పాము, మేము కట్టుబడి ఉన్నాము 3 ప్రాంతాలకు అభివృద్ధి అంటున్నారు. మీ లెక్క ప్రకారం చూస్తే ఎలా ఉంటుంది సార్? రాజధాని ఒక చోట ఉంటే బెస్ట్, 3 చోట్ల ఉంటే బెస్ట్? రాజధాని అనేది ఒక చోట ఉండడం బెస్ట్. కాకపోతే ఏంటంటే పరిపాలన విధానం కూడా బాగుండాలి. పరిపాలన విధానం ఏ గవర్నమెంట్ కి బాగుంది, గవర్నమెంట్ కి బాగాలేదు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగుంది. రైట్ సార్, రైట్ రైట్. రియల్ ఎస్టేట్ మాత్రం ఎప్పటికైనా లేనో అంటే తొలి దశ పనులకే 70,000 కోట్లు ఏవో చెప్తున్నారు. 1,00,000 కోట్లతో అనుకున్నప్పటికీ మిగతా సమీకరణ కోసం రియల్ ఎస్టేట్, బెంగళూరు తరహా రియల్ ఎస్టేట్ మొదలు పెడితే కనుక ఎకరం 20 కోట్లకి ఇస్తే కనుక మనకి సంపద సృష్టి కూడా దొరికినట్లే అంటున్నారు కదా. ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఇటు పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇంత భూముల్ని అన్యాయంగా తీసుకోవడం అనవసరం, ఏదైతే 3 రాజధానులు అనుకున్నట్టుగా అక్కడే డెవలప్మెంట్ చేస్తే బాగుండేది. మరి 44,000 ఎకరాలు తీసుకుంటే కౌలు డబ్బులే వస్తాయి ఇక్కడ వాళ్ళకి, మరి 20 కోట్లకి అమ్ముకుంటే మరి ఎవరికి బెనిఫిట్ అంటున్నారు? ఆయన ఇప్పటికీ కూడా మాది 3 రాజధానులే అంటున్నారు. లేదు లేదు, అమరావతిని ఇక్కడే ఉంచి చట్టభద్రత కల్పించి పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రైతులకు హామీ ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు. ఎలా అనిపిస్తుంది? తదుపరి ఎలా ఉంటుంది సార్? 4 ఏళ్ళు ఉంది కదా. సార్ ఇప్పుడు అలాగా జరిగిందో ఇప్పుడు ఈ 5 years అలాగే అయిపోతాయి. మొన్న ఏమంటున్నారంటే పడిన ఒక గంట వర్షానికి అంతా నిండిపోయింది, నీళ్లు తోడారు కదా మొన్న మధ్య పాత అన్ని కట్టడాల దగ్గర, మళ్ళీ మునిగిపోయింది. రేపు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు అక్కడే కడదాం అంటున్నారు? నిలుస్తాయా నిలవ బిల్డింగ్స్ అంటున్నారు? ఎలా ఉంది సార్? భవిష్యత్తు ఏమో బాగుంటుంది అంటున్నారు, కంపెనీలు వస్తాయి అంటున్నారు. కూడా చెప్పారు సార్, ఫ్యూచర్ లో కానీ దెబ్బతింటుందండి. అపార్ట్మెంట్ రానంటే రియల్ ఎస్టేట్ మాత్రం చెప్పారండి. ఎకరం 20 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సాధారణ వ్యక్తి, రైతు వారికి ఎవరు కొనలేదు కదా. ఎవరో కొనలేదు సార్. వాళ్ళు పేపర్లు వేస్తారు, టీవీలు చెప్తారు, ఎవరు గవర్నమెంట్ అలాగే మాట్లాడతారు. ఇది 100% అండి. లేనోడే ఉన్నాడు సరిపోతారు సార్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటంటున్నారు రైతులు గారు? రేపు ప్రభుత్వం ఏమైనా మారింది అనుకోండి, ఏ ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళు చూస్తున్నారు కానీ మానవుడు వాళ్ళు మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు చూసుకున్నారు కానీ ఏదో లేనోడికి అన్నగంటి అన్నవాళ్ళని చెప్పి ఇస్తారు కానీ మనిషి మొదటి పథకానికి మాత్రం కాదండి. 4 ఏళ్ళు కంప్లీట్ చేయగలరా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బాబు గారు కానీ ఒక 40% అన్న కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు కదా. చేస్తారు 50% చేస్తారు. చేయకపోయినా అది ఎవరికి బెనిఫిట్స్ ఉండవు సార్. లేనోడికి మాత్రం బెనిఫిట్ మాత్రం గ్యారెంటీ ప్రజలు చెప్తున్నారు కానీ ఎక్కడా పెరగల. ఎలా ఉంది సార్? చూసుకుంటే తొలి దశ పనులు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పూర్తవుతాయని హామీ ఇస్తున్నారు.
అమరావతి రైతులు మీరు కాకుండా నెక్స్ట్ వేరే ప్రభుత్వం వస్తే మాకు హామీ ఇమ్మంటున్నారు, చట్టభద్రత కల్పిస్తామంటున్నారు. ఈ ప్రభుత్వంలో అమరావతి సక్సెస్ అవుతాడండి, అది 100%. సార్ ఒక నిమిషం సార్. అయితే ఏమంటున్నారంటే సార్, ఏదైతే ఈ 3 రాజధానులకి ఇంకా పాత ప్రభుత్వం కట్టుబడి ఉంది, మరి ప్రజలు నమ్ముతారా ఈసారి నెక్స్ట్ ప్రభుత్వాలు వస్తాయి అని? అదండి, రేపు నెక్స్ట్ మంత్ ఏమో చదువుకున్న పిల్లలకి విద్యా దీవెన పడింది, గ్యాస్ బండ్లు వేస్తున్నారు. ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. మోడీని చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తారు, అన్ని విధాలా ముందుకు సాగుతారు. మాజీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే, ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొత్తగా స్కామ్ చేయడానికి మోసపూరితమైన హామీలు ఇస్తున్నారు అంటున్నారు. వీళ్ళు ఇంకా 3 రాజధానులకి మేము సిద్ధపడి ఉన్నాము అంటే మేము కట్టుబడి ఉన్నాము అంటున్నారు. ప్రజలు ఒక చోటే కోరుకుంటున్నారు మరి. మాజీ ప్రభుత్వం ప్రజలకు డబ్బులు ఇచ్చారండి, మామూలుగా వ్యవస్థ ముందుకెళ్ళాలి. మోడీ గారు చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థ ముందుకెళ్తుంది, ప్రజలకి అందుబాటులో అన్ని దొరుకుతాయి. తొలి దశ పనులకి 70,000 కోట్లు ఇచ్చారు సార్. ఎలా అనిపిస్తుంది? 3 ఏళ్లలో ఒక 40% అవుతుంది అంటున్నారు కదా. అప్పుల్లో ఉన్న తర్వాత డెవలప్ అవుతుంది కష్టం. ఈ 5 సంవత్సరాలు పోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మారిందంటే మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ అమరావతి ఎత్తేసి వైజాగ్ అంటాడు. మళ్ళీ గత 10 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు 5వ సంవత్సరం, ఇది 15వ సంవత్సరం. అంటే 10 సంవత్సరాలు దాటిపోయింది. ఫస్ట్ 2014 చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, అది అమరావతి ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది డెవలప్ చేయకుండా ఒక పెద్ద మనిషి నిర్మించిన తర్వాత అది డెవలప్ చేయకుండా 3 రాజధానులని మళ్ళీ అడిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఈ పనులన్నీ ఆగిపోతాయి. ఇది తప్పుకుని జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఎకరం 5 కోట్లైనా 20 కోట్లైనా 10 కోట్లైనా కూడా రైతులు ఇస్తాకి సిద్ధంగా ఉంటారు. రైతులు ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు. వంటకైనా అమ్ముతాకైనా తీసుకోవడానికైనా కూడా రైతులు కన్ఫ్యూజన్లో పడిపోతారు. డెవలప్ అవ్వాలంటే మోడీ గారు ఒకటే నిర్ణయం మీద ఉన్నారు, రేపైనా ఎల్లుండైనా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వచ్చాను అమరావతి, నేను ఎకరం 5 కోట్లు అన్నాను, 20 కోట్లు అన్నాను, అదే పట్టుకోవాలి. నువ్వు 3 రాజధానులు, వైజాగ్ వద్దు, ఇక్కడ ఇది కర్నూలు వద్దు, కడప వద్దు, ఈ రాజధానులు ఏమొద్దు, మన అమరావతి కన్ఫర్మ్ చేయాలి, నువ్వు కూడా అమరావతిలో పనులు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెబితే అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పెరిగింది. బెంగళూరు వస్తారు, అందరూ వచ్చి ఈ ఏరియా డెవలప్ చేస్తారు. భోగపురం టోల్గేట్ డెవలప్ చేస్తారు. తప్పకుండా వైజాగ్ మెట్రో పడుద్ది, విజయవాడ మెట్రో పడుద్ది, అన్ని సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేస్తాయి. ఇదే అంశం పైన రైతులు అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి స్వగృహంలోనే ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాం పెడితే వాళ్ళు ఏమన్నారంటే, నెక్స్ట్ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అంటున్నారు. ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే, మోడీ గారితో పార్లమెంట్లో బిల్ పాస్ చేయించి ఆ యొక్క భూములకి చట్టభద్రత కల్పిస్తాను, ఎవరు వచ్చినా అమరావతి ఇక్కడి నుంచి కదిలిచ్చే విధానం లేకుండా చేస్తాను అనేది ఆయన హామీ ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకు అంటే గట్టిగా చూసుకుంటే 4 ఏళ్ళు, 4 ఏళ్లలో చట్టభద్రత కల్పిస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కదల్చరు అంటున్నారు కదా, నమ్మొచ్చా? నమ్మలేమండి. జగన్మోహన్ రెడ్డి వచ్చేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా సంవత్సరం ప్రజల్లోకి వెళ్ళిపోతాడు. ఫ్రీ బస్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు అని మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ ఓట్లు వేయించుకుంటాడు. ఓట్లు వేయించుకున్న తర్వాత అమరావతి కాదు రాజధాని వైజాగ్ అంటాడు. ఈ ప్రజలందరూ ఇబ్బంది పడతారు. ఈ మోడీ కూడా ఒక అడుగులో నిలబడతాడు, పడవల మీద కాళ్ళు వేస్తాడు. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి పుల్లలు వేసేపాటికి మోడీ గడ ఉంచి వైజాగ్ వెళ్తాడు. మళ్ళీ వైజాగ్లో శంకుస్థాపన చేస్తాడు. మొన్న చూసుకుంటే పడిన వర్షానికి మొన్న నీళ్ళు ఏదైతే తోడారో అమరావతి పైలాన్ కడతామన్నారు కదా, అక్కడ మళ్ళీ నీళ్లు తీసాయి. ఒక వర్షానికి, ఆ మోస్తరు వర్షానికి ఇలా ఉంటే ఎలా ఉంటుంది రేపు అని చెప్పి మళ్ళీ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. అసలు అక్కడ నిలుస్తే అంత పెద్ద భవనాలు అంటున్నారు, నిజమేనా? ఎందుకు నిలవండి? వాటర్ ఉన్న ఏరియాలో భవనాలు నిలిపి అంత బాగుండేది. వైజాగ్ ఉంది, వైజాగ్ లో వాటర్ ఉండదు, భవనాలు ఏం నిలబడతాయి? ప్రజలు వచ్చి అక్కడ ఉంటారా? వైజాగ్ లో వెళ్ళి ఉంటారా? నీళ్ళు లేక భవనాలు నిలబెట్టి నీళ్ళు లేకపోతే ఏం సుఖం? ఇక్కడ నిలబెట్టినా కూడా నిలబడతాయి, నీళ్లు ఉంటాయి కాబట్టి సౌకర్యం బాగానే ఉండిద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అంతా కిందిది మీదది వెనకం వెళ్తే ఈ రాష్ట్రం డెవలప్ అవ్వదు. ఒకే ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే ఏదైనా రాజధాని కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే, ఏదైతే నాయకులు ఉన్నారో మాజీ మంత్రులు
కొత్తగా ఈ యొక్క దందాకి తెర తీశారు రియల్ ఎస్టేట్ కి సంబంధించి. రైతులకి మరి కావాల్సిన 20 ఎకరం 20 కోట్లకి అమ్మితే కనుక మరి రైతులకి ఎంత ఇవ్వాలి? ఆ లెక్కన మీరు కౌలు డబ్బులు ఇస్తారా అంటున్నారు. ఏదైతే ఉందో కౌలు డబ్బులు ఏముండే ఇదంతా రాజకీయం అంటే దోచుకోవడం, తినటం, ప్రజల్ని మొగ్గు పెడతాం. కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓడిపోయినా కానీ నేను పునాది వేశాను, ఇది కదిలీకూడదు అని గట్టిగా ఒక అండర్స్టాండింగ్ నిలబడలేకపోతున్నారు. అయితే మీ అభిప్రాయం ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ 3 రాజధానులు బెస్టా, ఒకే రాజధాని ఒక చోట ఉంటేనే బెస్టా? ఒకటే సాట్ ఉంటే బెటర్ రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో 3 సాట్లు లేదు కదా, ఒకే సాట్ ఉంది కదా. అలానే ఒకే సాట ఉన్నారు. పెద్ద మనిషి ఆయన అనుభవంతో చేశాడు కాబట్టి అదే ఉన్నారు. 3 రాజధానులు అనేప్పటికీ కింద మీద పడతాయి, పనులు గొడవలు అయిపోతా ఉంటాయి. ఒక మాట అంటే నమ్మకంగా బాగుండేది అని చెప్పి అమ్మేవాళ్ళైనా కొనేవాళ్ళైనా సిద్ధంగా అలా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఆయన మాట చేస్తే మనం కొనాం, వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా అమ్ముదామని. పార్టీలకి అతీతంగా అన్ని ప్రభుత్వాలని, మాజీ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళని ఆహ్వానించారు. వాళ్ళు రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం అండి. సభకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఇన్విటేషన్ వెళ్ళింది. ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా 3 రాజధానులు కట్టుబడి ఉన్నామంటున్నారు. అసలు ప్రజలు నమ్ముతున్నారా? రాజధాని ఎట్లా ఉంటుందండి మరి అనుకుందాం. చోట్లకి వెళ్ళగలుగుతాం మనం, ఏదైనా చేయాలి, పనులు ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ వెళ్తామా, వైజాగ్ నుంచి మళ్ళీ వెళ్ళి అమరావతి వస్తామా, అమరావతి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కర్ణాటక వెళ్ళాలంటే ఎంతవరకు సాధ్యమైంది? ఒక్కసారి సరిగ్గా అవుతుంది. ప్రజలు ఒకటే అడిగారు సార్ మీరు లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వం మారితే మాకు కొంచెం ఏదైనా హామీ ఇవ్వండి అంటే చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు. చట్టభద్రత ఉంటుంది ఈసారి ఇచ్చే భూములకు కానివ్వండి, రాజధానికి కానివ్వండి. ఎక్కడికి వెళ్ళినా పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తాం కాబట్టి వేరే వాళ్ళు మార్చడానికి కుదరదు అంటున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అదైతే నిజమేనండి జరిగేది. ఊహించారంటే ఇట్లా జరిగింది అనుకోలేదు. సరే రాజీనామా అని మొదలు పెట్టాడు కదా, పెద్ద ఎత్తున పని కాబట్టి అది 1000 ఎకరాలు భూములు ఇచ్చారు. కానీ దీన్ని ఎవరు కదపడానికి లేదు, ఎదుగుతానికి లేదు, ఎవరు వచ్చినా చేస్తారని నమ్మకం మీద దాన్ని అలా పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వాడికి బిల్లు లేదు, ఆమోద ముద్ర లేదు, గవర్నర్ ముద్ర లేదు, తాత్కాలిక రాజధాని అన్నారు. ఎలా పట్టుకెళ్తామండి? మనం పట్టుకొని వెళ్ళిపోయేది కాదుగా, ఇంకొకసారి షిఫ్ట్ చేసేది కాదుగా. ప్రభుత్వాలు, మాజీ ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే మొన్న గంట వర్షానికి మోకాళ్ళ లోతులు నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. అది సాధారణంగా ఏ బీడు భూములు ఉన్నా, అది ఖాళీ భూములు ఉన్నా వర్షం నీళ్ళు ఉంటాయి కదా. రేపు టెక్నాలజీ మొదలు పెట్టాక తెలిసింది. బీడు భూములు అనేది వర్షం నీళ్ళు ఉంటుందండి. బీడు భూములు అనేది విజయవాడలో కూడా ఉన్నాయి. మరి అది విజయవాడ పరిస్థితి మొన్న ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, కొన్ని దారులు కూడా బ్లాక్ చేశారు కూడా. మరి విజయవాడ మునిగిపోయింది. మరి జనాలు తిరిగేది పడ్డారు. మరి అది ఎందుకు మునిగిపోయింది? అదేంటి బీడు భూములు కాబట్టి అది భూములు పండిని. ఆ రోజు ఎక్కువ వర్షాలు వచ్చి నష్టపోయారు, నష్టపరిహారం ఇచ్చారు, ఈ లేదు తీసుకున్నారు. అయితే ఇప్పుడు డెవలప్ అనేది అలాగే ఉండదుగా, దాన్ని ఇంక పైకి లేపుతారుగా. గతం కంటే కూడా చూసుకుంటే ఈ 11 నెలల పాలన తర్వాతే పనులు ఎక్కువ ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఎలా ఉంది సార్ బయట మార్కెట్లో? ఎలా ఉంది? మార్కెట్ ఏందండి, ఫ్రీగా అన్నాడు, తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు రోడ్డు మీద పనులు ఇదివరకు తిరిగారు, అయ్యా మాకు పని లేదు, మాకు అన్నం లేదు, మా ఇబ్బంది పడుతున్నాం, పిల్ల చేస్తాం, ఇసుక వదలండి అని అడిగారు. కానీ ఇంకేమన్నా అడగలేదు కదా. ఇప్పుడు ఆ ఇసుక వదిలేసాడు ఆయన. కావాలంటే అన్నా క్యాంటీన్ కూడా వదిలేసాడు. అందుబాటులో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో తిన్నారు, పని చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. వాళ్ళు హ్యాపీగానే ఉందండి, మాకు ఇబ్బంది ఏమి లేదు. మా వరకు మేము మాత్రం పని ఉంది, మాకు చేసుకోకపోతే మా తప్పదు. మాకు ఇబ్బంది లేదా? 4 ఏళ్ళు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? కంపెనీలతో పాటు ఇండస్ట్రీలు ఒక పక్క ఆర్థికంగా కూడా అభివృద్ధి ఉంటుందంటున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ఇంత నిబద్ధతగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది. ఎలా చేస్తాడండి? ఇప్పుడు వయసుకి దానికే ఉందండి. ఆయన ఇప్పుడు అనుభవాన్ని బట్టి చెప్తా ఉంటే చేస్తా ఉంటారు. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, అరే ఇట్లా వెళ్ళి ఇట్లా రమ్మంటే వస్తాం, కానీ వయసు అప్పుడు చెప్పలేడు కదా. ఇంట్లో కూర్చొని చెప్తాడు, పలానా చోటకి వెళ్ళు, పలానా ఇలా మాట్లాడు, పలానా చోటకి వెళ్ళి ఇలా చెప్పాడు మా డాడీ, ఇది తీసుకురామన్నాడు, పెట్టమన్నాడు, పెడతాడు. ఆయన అలాగే చేసేస్తాడు. అందరూ ఆయనే చేయలేం లేదు. వయసు ఉంది కాబట్టి తిరగలిగే కాడ తిరుగుతాడు, తిరగలేని కాడ ఉంటాడు. ఎక్కడైతే ఏమైంది, మనకు అభివృద్ధి కావాలి కదా. 3 నాయకుల పైన ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు సార్, అమరావతి రైతులతో సహా. లోకేష్ గారు, బాబు గారు, ఒక పక్క పవన్ గారు. ఖచ్చితంగా అవుతుంది అంటారా? ఈ 4 ఏళ్లలో భవిష్యత్తు బాగుంటుంది అంటారా? బ్రహ్మాండంగా అయిపోతుంది, డౌటే లేదు. చూస్తున్నారు కదా ఇప్పుడు ఉన్న ఇవన్నీ ఎంత స్పీడ్ గా జరుగుతుంది వర్క్. అలాగే ఇంకా 6 నెలలకి ఒక మార్పు, మిగతా 6 నెలలకి ఇంకొక మార్పు, 6 నెలలకి మార్పు వచ్చారు. రైట్ సార్.